ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఇన్ని రోజులు అనుభవించిన బాధ చాలు. మీ బాధను సంతోషంగా మార్చే క్షణం వచ్చింది. నేను చెప్పే ఈ చిన్న పని చేయగలవా బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, ప్రతి నిమిషం కూడా బాబా నాకు ఏమీ చేయడం లేదని అపనమ్మకమైన అభిప్రాయం అనేది నీ మనసులో రావడం అనేది మొదలైంది. అయితే మీ బాబాని నువ్వు నమ్మడం లేదని నా మనసుకి ఏమాత్రం కూడా బాధ లేదు బిడ్డ. నా బాధ ఏంటి అంటే, నువ్వు పడుతున్న బాధ అనేది ఎప్పుడు మర్చిపోతావు? నీ యొక్క కష్టాలనేవి ఎప్పుడు తీరుతాయి? నీ కష్టాలన్నింటినీ కూడా వదిలిపెట్టి నువ్వు జీవితంలో సంతోషంగా ఎప్పుడు ఉంటావనేది తల్లి ఈ బాబా యొక్క అసలైన బాధ. అయితే నీ బాబా బరువెక్కిన గుండెతోటి నీతో ఇలా మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా బిడ్డ? తన యొక్క బిడ్డ సంతోషంగా ఉండడం లేదని మీ బాబా బాధపడుతున్నాడమ్మా. కనుక నువ్వు చేసే పనేంటో, నువ్వు చెయ్యాలనుకుంటున్న పనేంటో ప్రతీదీ కూడా ఇప్పుడే నేను నీకు వివరిస్తున్నాను. జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ. ఏదైనా కానీ నీ దగ్గరికి ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఆ కష్టం అనేది నిన్ను ఇబ్బంది పెట్టకుండా పైపైన మాత్రమే కొంచెం మాత్రమే ఇబ్బంది పెట్టి నిన్ను ఆ కష్టం ఊరికనే అలా రుచి చూపించి వెళ్ళిపోతుందని అంటే దాని అర్థం ఏంటో తెలుసా తల్లి? ఈ బాబా ఆ కష్టం యొక్క పూర్తి దుఃఖాన్ని, పూర్తి బాధని ఈ బాబానే భరిస్తున్నాడు. నీ దగ్గరకు అంత బాధను రానివ్వడం లేదు తల్లి. కనుక నీకు ఏమి కావాలి, ఎప్పుడు, ఎలా, ఎంతవరకు ఇవ్వాలనేది నాకు పూర్తిగా తెలుసు. నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నేను కాస్తున్నాను కాబట్టి నా మనసు ఈరోజు ఇంత బాధలో ఉంది బిడ్డ. సచ్చరిత్రలో చెప్పిన విధంగా నీ యొక్క పాపాలన్నింటినీ కూడా నేను భిక్షాటన చేసి వాటన్నిటినీ కూడా నేనే భరించి మీకు సంతోషం ఇవ్వడానికే ఎప్పటికప్పుడు నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. కనుక ఇప్పుడు అడిగిన వెంటనే ఇవ్వలేదని నువ్వు అడుగుతున్న మాట వాస్తవమే బిడ్డ. కానీ అడిగిన వెంటనే ఎందుకు ఇవ్వడం లేదంటే, ఇప్పుడు ఇది ఇవ్వడం లేదంటే దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి మీ బాబా ఎంత బాధపడుతున్నాడు. కనుక ఎప్పుడు ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనేది నీ తండ్రికి బాగా తెలుసమ్మా. నువ్వే చెప్పు. ఒక తండ్రికి తన బిడ్డలు ఏది ఇస్తే సంతోషపడతారో, ఏది ఇస్తే చాలా ఆనందపడతారనేది తెలియదా బిడ్డ? ఒక్క మాట నువ్వు నాకు చెప్పు. కనుక ఒక రాయి అనేది నీటిలో పడినప్పుడు ఆ రాయి పడిన వెంటనే ఒక అలజడి అనేది, నీళ్లు మొత్తం కూడా అలజడి జరుగుతుంది. కానీ తర్వాత యథావిధిగా ఆ నీరు అనేది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా నీ యొక్క జీవితం కూడా ఒక రాయిలాగా నీ జీవితంలోకి కష్టం వచ్చినప్పుడు అది మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా నీ జీవితం ఎప్పటిలాగానే మళ్ళీ సంతోషంగా మారిపోతుంది. కనుక రాయి వచ్చి అలజడి సృష్టించినట్టు కష్టం వచ్చి నీ జీవితంలో ఒక బాధ సృష్టిస్తుంది. నువ్వు ఏమాత్రం కూడా చిక్కు చెదరకుండా, భయపడకుండా ఆ వచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలని గుండె ధైర్యంతో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే బిడ్డ నీకు ప్రతి కష్టం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కనుక నువ్వు దేని గురించి కూడా తల్లి, దేని గురించి కూడా అతిగా భయపడకు, అతిగా బాధపడకు. నా జీవితంలో ఏమి జరుగుతుందో ఏమో అని ఏదో భయపడుతూ కొత్త మార్పులు వస్తాయేమో అని చెప్పి ఊరికే భయపడ్డం అనేది జరుగుతుంది. కనుక ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినుబిడ్డ. గతం గతహ అని చెప్పి ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవాలి. గతంలో జరిగినదే మళ్ళీ జరిగి నీ జీవితం అనేది ప్రమాదంలో పడుతుందేమో అని చాలా భయపడుతున్నావు బిడ్డ. కనుక ఏ మాత్రం కూడా నువ్వు అటువంటి భయాలను పెట్టుకోకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు బిడ్డ. ఎందుకంటే
గతం ఇప్పుడు కూడా తిరిగి రాదు అని నువ్వు గమనించుకోవాలి. కనుక నీ భవిష్యత్తు గురించి మాత్రం మాత్రం కూడా ఆందోళన చెందకుండా ప్రస్తుతం ఏం జరుగుతుందో అది మాత్రమే నీ దృష్టిలో పెట్టుకొని దాని మీదనే నువ్వు ఎక్కువ అభిప్రాయాన్ని పెట్టుకొని ఎలా జరిగితే అలా జరుగుతుందని ఆలోచిస్తే నీ జీవితం అనేది శుభప్రదంగా ఉంటుంది బిడ్డ అని నువ్వు గమనించుకోవాలి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా జరుగుతాయి బిడ్డ. కాకపోతే వాటికి కొంత సమయం అనేది పడుతుంది. ఆ సమయం అనేది పూర్తయ్యేంత వరకు నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాలి కదా తల్లి. దేనికైనా కానీ తొందర అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే కొన్ని నిదానంగా జరగడం వల్లే వాటి యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఆ ఎదురు చూపులోనే ఆ ఆనందం అనేది దక్కుతుంది. కనుక వీటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు బిడ్డ. నీకు అంతా శుభమే జరుగుతుంది. ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్లో మీరు ఉన్నంతకాలం, ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ అంటే నాకు అంతా మంచి జరుగుతుందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకే కష్టం కూడా నేనేది కూడా చేయదు. నీ జీవితం నుంచి ఏ కష్టం అనేది లేకుండా అంతా మంచిగా గడిచిపోతుంది బిడ్డ అని గుర్తించుకో. మీ బాబా భయపడుతుంది, బాధపడుతుంది ఒకే దాని గురించి బిడ్డ. నా బిడ్డ అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. నా బిడ్డ ఏదైతే జరగదో అది జరుగుతుందేమో అని చెప్పి ఎక్కువగా భయపడుతున్నాడు. నా బిడ్డ ఎవరిని లెక్క చేయకుండా వారి ముందే సవాలు విసిరి వారి యొక్క ఆలోచనతోటే జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. నా గుండె చాలా బాధపడుతుంది బిడ్డ. కనుక ఎవరి కోసం ఆలోచించాలో ఎవరి కోసం ఆలోచించకూడదో అది పూర్తిగా నీకు తెలుసు బిడ్డ. కనుక ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ జీవితంలో నువ్వు ఎదుగుదలకు ఏవైతే సహాయపడతాయో వాటి గురించి మాత్రమే ఆలోచించు. జీవితం ప్రతి క్షణం విలువైనదని నువ్వు గమనించుకో బిడ్డ. ఇకపై నువ్వు చేసే పనుల పట్ల మొత్తం శ్రద్ధను కనుక నువ్వు చూపించినట్లయితే నువ్వు కోరుకున్న గమ్యం అనేది తప్పకుండా చేరుకుంటావు. ఈ నిమిషమే తెలుసుకో బిడ్డ. ఇది తెలుసుకున్న మరో నిమిషమే నీ బాబా కూడా ఆనందపడతాడు, సంతోషిస్తాడు. ఎందుకంటే తన బిడ్డకు జ్ఞానోదయమైతే తండ్రి అనేది ఎంత ఆనందపడతాడో నీకు తెలియని విషయం కాదు కదా తల్లి. కనుక ఏది జరుగుతుందో అదే ప్రశాంతంగా జరగనివ్వు. అంతా మంచే జరుగుతుందని చెప్పి నువ్వు గమనించుకో బిడ్డ. ఎందుకంటే లక్ష్మణ రేఖలాగా నీ జీవితానికి ప్రతి దానికి కూడా నేను నీ ముందు నించున్నాను. నిన్ను దాటితే అంటే నిన్ను ఏదైనా సరే తాకాలి అంటే నన్ను దాటిన తర్వాతే. నిన్ను ఏ కష్టం కూడా తాకనే తాకదు బిడ్డ. నువ్వు అది ఒక్కటి గమనించుకో. నేను నీ బాబాని తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఏ కష్టం కూడా ఏమీ చేయలేదు. నా బిడ్డ ఎప్పుడు కూడా జరిగినవే తలుచుకుంటూ నీకు నువ్వుగా నీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు బిడ్డ. నీకు కావలసినటువంటి ధన సహాయం తప్పకుండా ఈ బాబా అందించే ప్రయత్నం చేయబోతున్నాడు. అలాగే వారిలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు. వారిపై వారంతటి వారే అంటే నువ్వు ఎవరైతే నువ్వు ధనాన్ని ఇచ్చి ఇంకా రాలేదని బాధపడుతున్నావో వారంతటి వారే నీకు నీ ధనాన్ని తెచ్చి నీకు తప్పకుండా అప్పుచెప్తారు. నీ సాయిపై నీకు ఉండవలసింది భక్తి. నువ్వు కోరింది నెరవేరుస్తారని నమ్మకం, అంతే తప్ప నువ్వు నాకేమీ కూడా ఇంకా బహుమతులు ఇవ్వనవసరం లేదు. ఇలాగే ప్రతిరోజు నన్ను పదే పదే గుర్తు చేయవలసినటువంటి అవసరం కూడా లేదు బిడ్డ. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే నీ బాబా కూడా సంతోషంగా ఉంటాడని గుర్తించుకో. ఇదే నాకు నువ్వు ఇవ్వవలసిన గురుదక్షిణ తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.